గాసిప్స్ గ్యారేజ్ కూల్చివేతల కోసం పట్టు ఆ నలుగురు అధికార పార్టీ ఎమ్మెల్యేల న్యాయ పోరాటం హస్తం పార్టీలోనే కాదు తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ప్రభుత్వ భూమిని కాపాడాలంటూ అధికార పార్టీ ఎమ్మెల్యేలే హైకోర్టు మెట్లెక్కడం ఇంట్రెస్టింగ్ గా మారింది. పైకి ఆక్రమణల మీదే వాళ్ళ ఆక్రోశమైన టార్గెట్ మాత్రం వేరేనట. ఓ మంత్రితో పాటు మరో ముఖ్య నేతను ఇరకాటంలో పెట్టేందుకు మరో మంత్రే ఈ స్కెచ్ వేశారన్న టాక్ నడుస్తోంది. ఇంతకీ ఈ నలుగురు ఎమ్మెల్యేలెవరు? వారి వెనుక ఉండి చక్రం తిప్పుతున్నది ఎవరు? ఇంట్రెస్టింగ్ గా అధికార పార్టీ ఎమ్మెల్యేల న్యాయ పోరాటం. ప్రభుత్వ భూమి ఆక్రమణపై కోర్టు మెట్లెక్కిన శాసనసభ్యులు సీఎం దృష్టికి తీసుకెళ్లకుండా న్యాయ పోరాటం ఎందుకు చేస్తున్నట్లు? ఆ ఇద్దరి టార్గెట్ గానే ఆ నలుగురి ఎమ్మెల్యేల పోరాటమా? ఆ నలుగురు ఎమ్మెల్యేల వెనుక ఓ మంత్రి చక్రం తిప్పుతున్నారా? తెలంగాణలో అధికార పార్టీ ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు రాష్ట్ర ప్రభుత్వ తీరుపై హైకోర్టు తలుపు తట్టడం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వ్యక్తులు ఆక్రమించారంటూ కోర్టులో పిల్ వేశారు నలుగురు అధికార పార్టీ శాసనసభ్యులు. గత ప్రభుత్వం సదరు ప్రైవేటు కంపెనీకి ఎన్ఓసీ ఇచ్చిందట. దాన్ని రద్దు చేసి ఆక్రమణలు కూల్చివేయాలన్నది ఎమ్మెల్యేల డిమాండ్ అట. ఇంతవరకు కరెక్టే కావచ్చు, కానీ కోర్టు మెట్లు ఎందుకెక్కారు? పురపాలక శాఖ మంత్రిగా కూడా ఉన్న సీఎం దృష్టికి తీసుకెళ్లి ఆక్రమణ కథేంటో తేల్చొచ్చు కదా అంటే ఎమ్మెల్యేలు చెప్పే సమాధానం గత ప్రభుత్వం నిర్ణయం కాబట్టి పిటిషన్ వేశామని చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వ నిర్ణయమైతే సీఎం దృష్టికి తీసుకెళ్తే సమీక్షించి పరిష్కరించలేరా అంటే నో కామెంట్ అంటున్నారట ఆ నలుగురు ఎమ్మెల్యేలు. హైదరాబాద్ హైటెక్ సిటీ దగ్గరలో కాజాగూడలో ప్రభుత్వానికి చెందిన భూమిని ఓ ప్రైవేటు రియల్ ఎస్టేట్ కంపెనీ ఆక్రమించి పెద్ద పెద్ద భవంతులు నిర్మిస్తోందంటూ కోర్టులో పిల్ వేశారు హస్తం పార్టీ ఎమ్మెల్యేలు. కోర్టు మెట్లెక్కిన ఎమ్మెల్యేలలో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి, మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీ నాయకులు ఉన్నారు. వీరెవరూ నగరానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వాళ్లు కాదు. అయితే ఈ అధికార పార్టీ ఎమ్మెల్యేలు కోర్టు మెట్లు ఎక్కడంపై పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్ గా మారింది. ఏ ఇద్దరు నేతలు కలిసినా అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎందుకిలా చేశారంటూ ఆరా తీస్తున్నారు. పవర్లో ఉన్న ఎమ్మెల్యేలు కాబట్టి సమస్యను సీఎం దృష్టికి నేరుగా తీసుకెళ్లి పరిష్కరించుకోవచ్చు. అయినా వీరెందుకు ఇలా కోర్టు మెట్లు ఎక్కారనేది డిస్కషన్ పాయింట్ గా మారింది. అయితే దీని వెనుక కాంగ్రెస్ గ్రూప్ పాలిటిక్స్ ఉన్నాయనే చర్చ జోరుగా సాగుతోంది. ఎమ్మెల్యేలు కోర్టు తలుపులు తట్టడం వెనుక ఒక మంత్రి హస్తం ఉందనే టాక్ జోరుగా వినిపిస్తోంది. సదరు మంత్రికి అత్యంత సన్నిహితంగా ఉండే ఎమ్మెల్యేనే ఈ మంత్రాంగం నడుపుతున్నారట. ఈ వ్యవహారంలో రెవెన్యూ శాఖను పర్యవేక్షిస్తున్న పొంగులేటితో పాటు మున్సిపల్ శాఖను పర్యవేక్షిస్తున్న సీఎంను టార్గెట్ చేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మధ్య కాస్త సైలెంట్ అయిన రేవంత్ క్యాబినెట్ లోని సహచర మంత్రే ఈ ఇంట్రెస్టింగ్ కథ నడిపిస్తున్నారన్న చర్చ జోరుగా సాగుతోంది. అది ప్రభుత్వ భూమే కావచ్చు, ఆక్రమించి పెద్ద పెద్ద బిల్డింగులు కడుతూ ఉండొచ్చు. ఇవన్నీ సీఎంకు తెలియవా? తెలిసినా ఆయన పట్టించుకోవడం లేదా? అందుకే ఎమ్మెల్యేలు కోర్టుకెళ్లారా అంటే తెర వెనుక కథ వేరే ఉందన్న టాక్ అయితే వినిపిస్తోంది. ఈ వ్యవహారం ఇప్పటికే హైకోర్టులో ఉండడంతో ఎటువైపు దారి తీస్తుందనేది ఇంట్రెస్టింగ్ గా మారింది.